హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలో స్వీట్ కార్న్తో స్పైసీగా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీని చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని నీట్గా ఇలా పైన పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని ఈ టూత్ పిక్ ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో ఈ కార్న్ని కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చాక్తో వీటిని స్ట్రైట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే సైజులో అన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ చేసుకున్న తర్వాత టూత్ పిక్స్ తీసుకోవాలి. ఈ టూత్ పిక్స్ని ఈ కార్న్ స్వీట్ సీడ్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా స్ట్రైట్గా గుచ్చుకోవాలి. ఇలాగే అన్ని టూత్ పిక్స్ని కూడా ఇలాగే గుచ్చుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 by 1 ఇలా తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతుండగా ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ వేసుకొని 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చిల్లుల గంటతో తీసుకుంటే మనకి వాటర్ అనేవి లేకుండా వస్తాయి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేయకూడదు, 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఈ కార్న్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 10 to 15 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన చల్లుకోవడానికి స్పైసీ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్పైసీ పౌడర్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న స్పైసీ పౌడర్ని కార్న్ పైన
చల్లుకోవాలి. ముందుగా దీనిపైన హాఫ్ లెమన్ని ఇలా జ్యూస్ పిండుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్ అండి. ఇలా దీనిపైన మన స్పైస్కి తగ్గట్టు ఈ పౌడర్ని చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా కార్న్ ఫ్రైస్ రెసిపీ రెడీ అయింది. ఇలా టమాటో కెచప్తో కానీ సాస్తో కానీ ఇస్తే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.